Hi everyone, welcome back to our spoken English journey. Today we are going to learn WH questions in present perfect tense. మనం present perfect అంటే ఏం చెప్పుకున్నాము? మన కళ్ళ ముందు ఇప్పుడే కంప్లీట్ అయిన పనుల్ని మనం ఈ present perfect లో చెప్తామని చెప్పుకున్నాం కదా. మన కళ్ళ ముందు ఇప్పుడే కంప్లీట్ అయిన పనుల్ని మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పుకుంటామని చెప్పుకున్నాము కదా. మరి WH క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే మన కళ్ళ ముందు ఇప్పుడే కంప్లీట్ అయిన పనుల్ని ఏ విధంగా ప్రశ్నించాలి, సో ఏ విధంగా సమాచారం రాబట్టాలనే దానికోసం ఈ WH క్వశ్చన్స్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంటే నువ్వు ఏమి చేసావు, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు చేసావు వంటి ప్రశ్నలు మనం ఇంగ్లీష్లో ఎలా అడగాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. దానికి రూల్ ఏంటంటే WH వర్డ్ ప్లస్ ఫస్ట్ మనకి WH వర్డ్ వస్తుంది, తర్వాత హ్యాజ్ లేదా హ్యావ్ రెండింటిలో ఒకటి వస్తుంది అనమాట. అంటే సబ్జెక్ట్ని బట్టి హ్యాజ్ లేదా హ్యావ్ వచ్చి, తర్వాత సబ్జెక్ట్ వచ్చి, తర్వాత వెర్బ్ 3 చివరిన క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ మనకి WH వర్డ్ వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనబోతుకు మనం హ్యావ్, హ్యాజ్, వెర్బ్ 3 అనేది వస్తాయి కదా. అలానే WH వర్డ్ వచ్చి హ్యాజ్ లేదా హ్యావ్ వచ్చి, తర్వాత మనకి సబ్జెక్ట్ వచ్చి, లాస్ట్లో మనకి వెర్బ్ 3 వచ్చి, చివరిన క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో WH వర్డ్స్ అంటే ఏంటో గుర్తున్నాయి కదా మీకు. ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. వాట్ అంటే ఏమిటి ఏమి, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా. సో గుర్తున్నాయి కదా మీకు ఇవి. ముందుగా మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ WH క్వశ్చన్స్ లో వాట్ క్వశ్చన్స్ కోసం తెలుసుకుందాం. సో వాట్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? వాట్ అంటే ఏమిటి, ఏమి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏమి చేసావు, నువ్వు ఏమి చేసావు, నువ్వు ఏమి చేసావు. దీని ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డన్ అని అడగాలి. వాట్ వచ్చి ఫస్ట్ WH వర్డ్ వస్తుంది కదా, వాట్ వచ్చి హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి. మనకు నెక్స్ట్ యూ వస్తుంది కాబట్టి హ్యావ్ వస్తుంది. వాట్ హ్యావ్ యూ డన్, సరే లాస్ట్లో వెర్బ్ 3 ఉపయోగించాలి కాబట్టి డూ డిడ్ డన్ కాబట్టి వెర్బ్ 3 అనేది మనం ఉపయోగించాలి. వాట్ హ్యావ్ యూ డన్ వచ్చి చివరిన క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. నువ్వు ఏమి చేసావు, వాట్ హ్యావ్ యూ డన్. నువ్వు ఏమి చేసావు అంటే వాట్ హ్యావ్ యూ డన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ హ్యాస్ షీ బాట్, వాట్ హ్యాస్ షీ బాట్, వాట్ హ్యాస్ షీ బాట్ అంటే అర్థమే ఆమె ఏమి కొనుగోలు చేసింది, ఆమె ఏమి కొనుగోలు చేసింది, ఆమె ఏమి కొనుగోలు చేసింది. ఫస్ట్ చూడండి, నువ్వు ఏం చేస్తావంటే వాట్ హ్యావ్ యూ డన్ అని అడగాలి. అలా కాకుండా ఆమె ఏమి కొనుగోలు చేస్తుందంటే వాట్ హ్యాస్ షీ బాట్ అని అడగాలన్నమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్ వేర్ క్వశ్చన్స్. వేర్ అంటే ఏం చెప్పుకున్నాము? ఎక్కడ. వేర్ అంటే ఎక్కడకు సంబంధించి, అంటే ఏదైనా స్థలాని కోసం ఇన్ఫర్మేషన్ అడగడానికి మనం వేర్ అనేది ఉపయోగించాలన్నమాట. సో కాబట్టి ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. సో ఎక్కడికంటే వేర్ అనేది వస్తుంది కదా. వేర్ హ్యావ్ యూ గాన్, వేర్ హ్యావ్ యూ గాన్, వేర్ హ్యావ్ యూ. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి అంటే వేర్ కాబట్టి వేర్ వచ్చిన తర్వాత నువ్వు కాబట్టి యూ వస్తుంది. నెక్స్ట్ యూ ముందు మనకి హ్యావ్ అనేది రావాలి. అంటే వేర్ హ్యావ్ యూ గాన్, గో వెంట్ గాన్ కాబట్టి వెర్బ్ 3 అనేది ఉపయోగిస్తాము. సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే వేర్ హ్యావ్ యూ గాన్ అని అడగాలన్నమాట. వేర్ హ్యావ్ యూ గాన్. సెకండ్ ఎగ్జాంపుల్, అతను ఎక్కడ పని చేశాడు, అతను ఎక్కడ పని చేశాడు, అతను ఎక్కడ పని చేశాడు. సో అతను ఎక్కడ పని చేశాడు ఇంగ్లీష్లో ఎలా అడగాలి మనం? వేరే ఎక్కడ అంటే వేర్. వేర్ హ్యాజ్ హీ వర్క్డ్, హీ వచ్చింది కాబట్టి ముందు హ్యాజ్ రావాలి. వేర్ హ్యాజ్ హీ వర్క్డ్ చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. వేర్ హ్యాజ్ హీ వర్క్డ్, అతను ఎక్కడ పని చేశాడు. సో ఈ విధంగా మనం వేర్ క్వశ్చన్స్ అనేవి అడగాలన్నమాట. నెక్స్ట్ వెన్ క్వశ్చన్స్. వెన్ అంటే ఎప్పుడు. వెన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎప్పుడు అంటే కాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగడం కోసం మనం వెన్ అనేది ఉపయోగించాలన్నమాట. సో ఇందులో ఎగ్జాంపుల్ చూద్దాము. నువ్వు ఎప్పుడు ఈ పని పూర్తి చేసావు, నువ్వు
ఎప్పుడు ఈ పని పూర్తి చేసావు? నువ్వు ఎప్పుడు ఈ పని పూర్తి చేసావు? సో దీన్ని ఇంగ్లీష్లో అడగాలంటే ఎప్పుడు అంటే వెన్ కదా, వెన్ హ్యావ్ యూ కంప్లీటెడ్ దిస్ వర్క్? కంప్లీటెడ్ దిస్ వర్క్. వేర్ హ్యావ్ యూ కంప్లీటెడ్ దిస్ వర్క్? నువ్వు ఎప్పుడు ఈ పని పూర్తి చేసావు? వెన్ హ్యావ్ యూ కంప్లీటెడ్ దిస్ వర్క్? వెన్ హ్యావ్ యూ కంప్లీటెడ్ దిస్ వర్క్ అని అడగాలన్నమాట మనం. నెక్స్ట్ వై క్వశ్చన్స్. వై అంటే కారణం తెలుసుకోవడానికి, ఎందుకు అని అంటాం కదా మనం. సో ఎందుకు అని అడగాల్సిన సందర్భంలో మనం ఈ వై అనేది మనం ఉపయోగించాలి. దీంతో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? ఆలస్యంగా వచ్చావు. నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? దీని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలని చూద్దాము. ఎందుకంటే వై కదా, వై హ్యావ్ యూ కమ్ లేట్? వై హ్యావ్ యూ కమ్ లేట్ అనమాట. సో వెర్బ్ 3 కాబట్టి కమ్ కేమ్ కమ్ కాబట్టి సో థర్డ్ ఫామ్ ఉపయోగిస్తున్నాం ఇక్కడ. సో నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? వై హ్యావ్ యూ కమ్ లేట్? వై హ్యావ్ యూ కమ్ లేట్ అని అడగాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? సో దీన్ని ఇంగ్లీష్లో వై ఫస్ట్ WH వర్డ్ రావాలి, వై హ్యావ్ రావాలి. వై హ్యావ్ దే లెఫ్ట్? వై హ్యావ్ దే లెఫ్ట్? సో హ్యావ్ అనేది ఎందుకు వచ్చింది మనకి? హ్యావ్ అనేది ఎందుకు వచ్చిందంటే దాని తర్వాత దే అనే ఫ్లోరల్ బహువచనం వచ్చింది కాబట్టి దాని ముందు మనకి హ్యావ్ అనేది రావాలి. సో వై హ్యావ్ దే లెఫ్ట్? సో లీవ్ లెఫ్ట్ కాబట్టి మనం థర్డ్ ఫామ్ లెఫ్ట్ అనేది ఉపయోగించాము. సో వై హ్యావ్ దే లెఫ్ట్? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? సో ఈ విధంగా మనం వై క్వశ్చన్స్ అనేది అడుగుతాము. నెక్స్ట్ హౌ క్వశ్చన్స్. హౌ అంటే ఎలా, ఏ విధంగా పని చేసావు అనేది, ఆ ప్రాసెస్ అనేది తెలుసుకోవడం కోసం మనం ఎలా అని క్వశ్చనించాల్సిన సందర్భంలో మనం ఈ హౌ అనేది ఉపయోగిస్తాము. దీంతో కూడా 2 ఎగ్జాంపుల్ చూద్దాము. లెట్స్ అబ్జర్వ్. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు ఇది ఎలా నేర్చుకున్నావు? నువ్వు ఇది ఎలా నేర్చుకున్నావు? నువ్వు ఇది ఎలా నేర్చుకున్నావు? సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలో చూద్దాము. హౌ హ్యావ్ యూ లెర్న్డ్ దిస్? హౌ ఎలా అంటే హౌ కదా, హౌ యూ నువ్వు కాబట్టి యూ వస్తుంది కాబట్టి హ్యావ్ యూ. హౌ హ్యావ్ యూ లెర్న్డ్? హౌ హ్యావ్ యూ లెర్న్డ్ దిస్? చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టారు. నువ్వు ఇది ఎలా నేర్చుకున్నావు అంటే హౌ హ్యావ్ యూ లెర్న్డ్ దిస్? హౌ హ్యావ్ యూ లెర్న్డ్ దిస్? ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. నువ్వు ఇంత మంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నావు? నువ్వు ఇంత మంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నావు? ఎలా నేర్చుకున్నావు? ఇంత మంచి ఇంగ్లీష్ నువ్వు ఎలా నేర్చుకున్నావు? సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగల చూద్దాం. ఎలా అంటే హౌ కదా ఫస్ట్ నే, హౌ హ్యావ్ యూ లెర్న్డ్? హౌ హ్యావ్ యూ లెర్న్డ్ ఇంగ్లీష్ సో వెల్? నువ్వు ఇంత మంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నావు అంటే హౌ హ్యావ్ యూ లెర్న్డ్ ఇంగ్లీష్ సో వెల్? హౌ హ్యావ్ యూ లెర్న్డ్ ఇంగ్లీష్ సో వెల్? సో ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ అనేది మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఈ విధంగా అడగాలన్నమాట. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మళ్ళీ మొదటి నుంచి వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు మరింత క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను కొన్ని క్విజ్ క్వశ్చన్స్ అనేది నేను తెలుగులో ఇస్తాను. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ WH క్వశ్చన్స్ సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ నేను తెలుగులో ఇస్తాను. వాటిని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఫస్ట్ ది, నువ్వు ఏమి తిన్నావు? నువ్వు ఏమి తిన్నావు? నెక్స్ట్ సెకండ్ది, ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమె ఎక్కడికి వెళ్ళింది? సో ఈ రెండు కూడా నాకు కన్వర్ట్ చేసి నా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు నా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. మరి ఒక కొత్త టాపిక్తో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.